నమస్తే, నేను మీ శ్రీమసిలోని. అందరూ బాగున్నారా? ఈ మధ్య కొన్ని టీవీలలో చంద్రబాబు నాయుడు మాటలు చూస్తుంటే అబ్బబ్బబ్బబ్బా కడుపు నిండిపోతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 100% జీతాలకే సరిపోతుంది. కేంద్రం ఇచ్చే గ్రాంట్ కానీ మనకు వచ్చే వాటా కానీ అప్పులు వడ్డీకి సరిపోతాయి. నేను మీకు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు అప్పులు చేసి ఇవ్వాల్సి వస్తుంది. మొన్న టీడీపీ ఆవిర్భావ సభలో పెట్టినారబ్బా. అబ్బబ్బబ్బా, ఆ సభలో ఆయన చెప్పిన మాటలు ఇంటుంటే కళ్ళ ముందే కొత్త ప్రపంచం ఉందన్నట్టు అనిపించాది. ఎందుకంటే కళ్ళార్పకుండా అంత అందంగా అబద్ధాలు చెప్తాడు సార్. ఎన్నికలప్పుడు సూపర్ సిక్స్ అని ఏవేవో ఊరించినాడు. ఇప్పుడు ఒక్కటంటే ఒకటి కూడా అమలు కాలే. కానీ బాబు గారు మాత్రం మేము సూపర్ హిట్ 6ను సూపర్ హిట్ చేసాం అని డబ్బా కూర్చుకుంటున్నాడు. 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలకు నెలకు 1500 రూపాయలు ఏమాయా? నిరుద్యోగ వృత్తి 3000 ఏడవాయా? ప్రభుత్వం వచ్చి 21 నెలలు అయిపోయా. అయినా కానీ దాని గురించి మాట్లాడమే లే. కానీ అప్పుడే అన్నీ అమలు చేసినామని ఎట్లా చెప్తారమ్మా అబద్ధాలు? ఇక అన్నదాతలకైతే మొత్తానికి ఎసులు పెట్టారు. అమరావతి రైతుల సంగతి చెప్పాల్సిన పనేలే. 34,000 ఎకరాలు తీసుకొని దశాబ్దం దాటిన ఫ్లాట్లు ఇవ్వడం లేదు సరే కదా. ఇప్పుడు మళ్ళా 2వ విడత 3వ విడత అని భూములు గుంజుకుంటున్నారంట. పాపం ఆ రైతుల గుండెల్లో రైతులు పరిగెడుతుంటే ఈయన మాత్రం కార్పొరేట్ కంపెనీలకు పప్పు బెల్లలాగా వంచుతున్నాడు భూములు. అబద్ధ ప్రచారాలు చేసుకుంటా ప్రజల కళ్ళ గంతలు గట్టాలు చూస్తున్నాడు. చూడండి బాబు గారు, అబద్ధం అనేది అర్టాకు లాంటిది, నిజం అనేది గాలివాన లాంటిది. గాలివాన వచ్చినప్పుడు అర్టాకులు ఎట్లా ఎగిరిపోతాయో మీ అబద్ధాల పాలన కూడా అంతే. ప్రజలు అమాయకులు అనుకుంటున్నారేమో, అంతా గమనించండారు. ఎలక్షన్ల ముందు మీరు సంపద సృష్టి అంటారు, ఇప్పుడేమో ఖజానా ఖాళీ అంటున్నారు. ఏదో మిమ్మల్ని చూసి మీ శిష్యుడు కూడా మీ లెక్కనే పాలన చేస్తున్నాడు తెలంగాణలో. అయినా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల, హామీలు ఇచ్చే దమ్మే కాదు తీర్చే కాలేజా కూడా ఉండాల. అప్పుడే ప్రభుత్వాలు 10 కాలాల పాటు నిలబడతాయి. శివసినోడుగా ఇది నా సలహా, పాటించే మీకే లాభం.